హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కిచెన్ బై కేజే మాడసాని. ఈరోజు నేను మీకు చికెన్ నూడిల్స్ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. బయట పౌడర్ కూడా కొన్ని అవసరం లేదు, నేను ఇంట్లోనే చూపిస్తాను ఆ పౌడర్ ప్రిపరేషన్ కూడా. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి చూసారా, నూడిల్స్ వేడివేడి నీళ్ళల్లో ఉప్పు నూనె వేసుకుంటే ఇలా పొడి పొడిగా మనకి ఉడికి వస్తుంది. సో మనకి 90% ఉడికిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు పెనం మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనము ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 1 స్పూను మిరియాలు, స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. కసూరి మేతి, డ్రై కసూరి మేతి అండి. తర్వాత 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారము, కొద్దిగా టేస్టీ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని మనము మిక్సీ పట్టి గ్రైండ్ చేసుకుందాము. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. చూసారా, ఇలా హాఫ్ అండ్ హాఫ్ ఉడికిన ముక్కల్లో మనము ఉడికించుకున్న నూడిల్స్ వేసుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిగా చక్కగా ఉన్నాయో నూడిల్స్. సో ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని, పౌడర్ని, నూడిల్స్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండి. టేస్టీ నూడిల్స్ మీకోసం రెడీ అయిపోయింది. చికెన్ నూడిల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.